ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునునితో ఇప్పుడు ఎందుకు వాళ్ళు అవతల తన స్వజనులు చనిపోతారనే బాధతో కదా నేను యుద్ధం చేయను అంటున్నాడు. కానీ శ్రీకృష్ణుడు లేదు, నువ్వు యుద్ధం చేయాలి, వాళ్ళకి ఏమైనా అయినా కూడా అది ఎలాగైనా జరిగేది ఎలాగో జరగక మానదు, నువ్వు యుద్ధం చెయ్యాలి అని చెప్పి ప్రోత్సహిస్తున్నాడు కదా కృష్ణుడు. ఈ రకమైన ప్రోత్సాహము ఈ రోజుల్లో మనకి పనికిరాదు యాక్చువల్గా. ఆ రోజున ఇప్పుడు మనమే ఉన్నాము, మన దేశమే ఉంది. మన దేశానికి యుద్ధం చేయాల్సిన టైంలో ఒక యోధుడు, అక్కడుండే సోల్జర్, నేను ఇప్పుడు యుద్ధంలోకి వెళ్తే నేను చచ్చిపోతాను సంగతి వేరే విషయం, నేను ఒక క్షిపణి కానీ ఒక బాంబు కానీ ఎదుటి దేశం వాడి మీద వేస్తే వాడు ప్రాణం పోతుంది అని ఆలోచిస్తే అవుతుందా? అవ్వదు కదా. ఒక రకంగా పీకల మీదకి వచ్చేసింది అర్జునునికి. యుద్ధంలో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. వాటిని ఏమంటారు, అదేంటది, డ్రమురుకాలు అవన్నీ వాయించారు ఆల్రెడీ, శంఖాలు పూరించారు అందరూ. యుద్ధభేరి, ఎస్ దట్స్ ఎ వర్డ్, యుద్ధభేరి మోగింది, అందరూ మోగించారు. అటు కౌరవుల వైపు అయిపోయింది, ఇటు వీళ్ళ వైపు అయిపోయింది. ఇంకా యుద్ధం స్టార్ట్ అవుతుంది. అర్జునుడు ఈ సేన అంతట్లో కూడా ముఖ్యమైన వాడు, నాయకుడు లాంటి వాడు. ఇప్పుడు కౌరవులు ఆల్రెడీ మోసం చేశారు, వాళ్ళకి రాజ్యం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. రాజ్యం ఇస్తానని చెప్పి ఇవ్వకపోగా అసలు మీకు సూది మొనంత భూమి కూడా మీకు దక్కకుండా నేను చూసుకుంటాను, నా ప్రాణమునంత వరకు అది జరగనివ్వను అని అన్నాడు దుర్యోధనుడు దుశ్శాసనుడు వాళ్ళు. మరి అలాంటి పరిస్థితుల్లో యుద్ధ రంగంలో ఉన్నప్పుడు ఎదుటివాడి ప్రాణం పోతుంది, అది పాపం అవుతుంది అని ఆలోచించడం కరెక్టా? ఇది ఇప్పుడు భగవద్గీత అనేది మనకి రోజు మనము ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ చెప్తుంది అనడానికి ఈ శ్లోకాలు ఎగ్జాంపుల్స్ గా తీసుకోవడం కరెక్ట్ కాదు నన్ను అడిగితే. వేరే ఉన్నాయి. ఇప్పుడు కర్మణ్యేవాధికారస్తే శ్లోకం ఉంది, ఆ శ్లోకం మన ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అలా ఇంకా ఎన్ని శ్లోకాలు ఉన్నాయో చూడాలి. ఇంకా ఇంతకు ముందు శ్లోకాల్లో చూసాము పెద్దవాళ్ళని గౌరవంతో మాట్లాడాలి అని చెప్పారు. అలాగే ఒకళ్ళ తల్లిదండ్రుల దగ్గర మాట్లాడేటప్పుడు పిల్లల్ని పొగుడుతూ మాట్లాడితే తల్లిదండ్రులకి సంతోషం వేస్తుందని చెప్పారు. అంటే ఇది సంజయుడు ధృతరాష్ట్రుని దగ్గర దుర్యోధనుడిని రాజు అని పిలిచినప్పుడు, దుర్యోధనుడిని పొగిడుతూ మాట్లాడినప్పుడు, అంటే అగో మీ అబ్బాయి అలా చేస్తున్నాడు, రాజు అయిన మీ